సంగం గ్రామంలో ఇది చెట్టునాట్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ పొలాలు ఇవన్నీ మునిగిపోయినాయి. ఇండ్లు పొలాలు ఆ ఊర్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. అయితే ఈ రైల్వే ట్రాక్ వేసినాక నీళ్లు ఆగుతున్నాయి. ఇక్కడ మునిగేది వీళ్ళ జీవితాలు, వీళ్ళ పంటలు, వీళ్ళ ఇండ్లు మునుగుతున్నాయి. అయినా వీళ్ళ సన్యాసులు కాంపెన్సేషన్ ఇస్తలేరు. దొంగలు తయారైనరు. వాళ్ళంటారు రైల్వే అంటారు, రైల్వే అంటారు, వాళ్ళు అంటారు. అయితే ఇది తప్పనిసరిగా వాళ్ళకి దిగి రావాలి, వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలి. సంతోషం, ఈ రోజు రైల్వే అధికారులు దీన్ని మేము ఏమన్నా సాల్వ్ చేస్తాం అంటున్నారు. కానీ అంత సాల్వ్ చేసే వరకైతే వీళ్ళు పైసలు అయితే తప్పకియాలి. ఇది ఇక్కడ ఉంటారు సార్, జిఎం ఏజిఎం అలా అంతే ఇక్కడ పోదాం, పోదాం, అందరు అక్కడ పోదాం. గేట్లు తెరవమని, చెప్పు. వాడికన్నా పోయిండు, ఇంకోడేవాడు. నేను వాడు వీళ్ళని ఎవరితో మాట్లాడాను. ఒక్క నిమిషం ఆగు. ఎందుకంటే నేను చూసిన, నాకు అబద్ధం చెప్పిండ్రు, మిస్లీడ్ చేసిండ్రు. రైల్వేస్ పాత్ర కాదు, మీ పాత్ర. మొన్న వీలే సార్ మీది బాధ్యత, మీది. అర్థమైందా? అదే సార్, మనము కాంట్రాక్టర్ ఇచ్చింటే సార్ అది ఈవెన్ రైల్వే అయ్యా కాంట్రాక్టర్ కు ఊరును ముంచమని చెప్తే కాంట్రాక్టర్ ఊరు ముంచుతాడు. తప్పు నాదా కాంట్రాక్టర్దా? ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కాదు. దీనికి నాకు నీకు తెలియదు. ఎప్పుడు జాయిన్ అయినావా? నేను 2010 లో సార్. 2010 19 మంచిగా. అండ్ నేను అడిగిన, అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ వర్షం ఎంత పడుతుంది అంటే, వర్షం పడితే ఇమీడియట్గా వెళ్ళిపోతలేవు, 10 గంటల తర్వాత, లేకుంటే ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత. అది చూసినాం. మా ఇండ్ల మార్కులు ఉన్నాయి, పొలాలు కూడా ఇదేనా. అయితే వీళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళు ఇప్పించాలి, అండ్ కాంపెన్సేషన్ ఇప్పించాలి. అండ్ ఇన్ లాంగ్ టర్మ్ దీన్ని అది ఐ బిలీవ్ 18 పిల్లర్స్ పెట్టాలి, ఓన్లీ 3 పిల్లర్స్. 3 పిల్లర్స్ వల్ల నీళ్లు పోతున్నాయి, కానీ వచ్చినా పోతున్నాయి, స్లోగా పోతున్నాయి. అయితే తప్పక చేంజ్ చేయాలి వాళ్ళు. సర్వే కండక్ట్ చేసాం, డ్యామేజ్ లేకుంటే వీళ్లకు నెక్స్ట్ ఇయర్స్ అంది అక్కడ చుట్టూ గోడ కట్టి నీళ్లు రాకుండా, అటు పోకుండా గోడ కట్టియాలి. అండ్ పొలాలకు మీరు పంట వేసుకోకండి, మేము 50,000 ఎకరం ఇస్తాం అన్నట్టు ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మీరు పంట వేయకండి, మేము పంట వేయనందుకు 50,000 ఇస్తాం. అది ఏదైనా సొల్యూషన్ మీరు చేయండి, అంతే కదా. ఓ పంట వేయకండి, వాళ్ళు పైసలు ఇస్తారు. ఎందుకు నష్టపరిహారం కాదు, దాన్ని ఏమంటారు, క్రాప్ హాలిడే పరిహారం. నష్టపరిహారం కాదు, పరిహారం ఇస్తారు. ఎందుకంటే పంట వేయనందుకు వేసినా పోతుంది కదా అంతవరకు. ఇది చేంజ్ చేసే వరకు అక్కడ గోడ కట్టియాలి ఇది. అండ్ ఇప్పుడేమో కాంపెన్సేషన్ మీరు రిపోర్ట్ లో రాయండి. కాంపెన్సేషన్ వాళ్ళు ఇస్తారు. 135 acres కాంపెన్సేషన్ వచ్చేటట్టు. హలో, నమస్తే. యూ షుడ్ బి ashamed to be owning this factory which is damaging your neighborhood villages. Instead of doing CSR and helping them, you're ruining their lives and you're using police to get them arrested. If you're going to take that stance, I know all the way on the top, whether it's Muttaya or Annamalai. Do you know who I am? I am the MP of this constituency and I have connections in Madras with your management. Whether they are my friends or enemies, on this I'm not going. They are actually known to our family, your management. But on this issue, I am not going to spare you or your management. We are going to give you 1 week time to give the compensation. Otherwise, I will be here. I will stop the factory. The MLA may be from a different area. He will come and stop. Okay? Immediately stop on the compensation. Start on the compensation process. There is no excuses. Do you have anything to say? Write a letter. I'm going to write a letter today, respond to it and start the process. Tell me whether you 1 week or 2 weeks. That's the only time. Compensation, every plot owner has to be, every house. We can see the watermarks on the house. Did you or any of them bother to come and see the damage you are doing to our place? No, you have not come. You have not come.
Are you? They are not beggars, I say. బిచ్చపోళ్ళకి ఇస్తారు అట్లా మీకు తెలుగా బిచ్చపోళ్ళకి ఇస్తారయ్యా హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇండ్లు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు పొలాలు మునిగిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు మీ బిచ్చం ఇక్కడ ఎవరు అవసరం లేదు నాకు కూడా మీ బిచ్చం అవసరం లేదు మీరు చేసే డ్యామేజ్ కు కాంపెన్సేషన్ మీరు ఎంత డ్యామేజ్ చేస్తే అంత కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు 10 రూపాయల డ్యామేజ్ చేస్తే 10 రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాలి మీరు ₹1,00,000 అంటే ₹1,00,000 ఇక్కడ పొలాలు పోయినాయి పంట పొలాలు పోయినాయి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టైమ్ ఆర్ యూ బెటర్ యూ టెల్ మీ ద టైమ్ ఇప్పటి వరకు సాల్వ్ అయితే సో 1 week or 2 weeks let me know and I will make sure I'll make this my mission to stop Chettinad Cements if they do not respect the local community if they do not pay compensation okay మంచిది థ్యాంక్ యూ మంచిది తెలుసు మీరు ఎట్లా అక్కడ మీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరికి లంచం ఇచ్చుకుంటో ఏమి ఇచ్చుకుంటో నాకు తెలియదు కానీ ఇదైతే తెలుసు సరే 3 పిల్లర్లే అనుకోండి దానివల్లనే కదా ఇప్పుడు మునిగింది అండ్ మీదే కదా ఇది మీ వల్ల వాళ్ళకి నష్టం అయితే వాళ్ళకి ఇవ్వాలనా వద్దా నేను అప్పుడు లెటర్ రాస్తే అరే ఎంపీ గారు ఎవడో లెటర్ రాసింది కదా ఈయన ఒక్కరికి ఇచ్చిండు అవును అవును పోదాం ఫ్యాక్టరీలో వస్తున్నాం